అందరికీ నమస్కారం. సామాన్యంగా పురాణ కథలు విన్నప్పుడల్లా ఏదో నీతిని నేర్పించడం కోసం వెళ్ళిన కట్టుకథలు అన్నట్టుగాను, ఆ పరంపరని తమ స్వలాభం కోసం ఉపయోగించుకునే వాళ్ళ సాధనంగాను భావిస్తూ ఉంటాం. కంటికి కనిపిస్తున్న భవనాలకి కనపడని ఒక బలమైన పునాది ఉంటుందన్నది ఎంత నిజమో, అతిశయోక్తులుగా పైకి కనిపించే పురాణ కథలకి అంతర్గత వాస్తవికత ఉంటుందనేది కూడా అంతే నిజం. ఇటు పురాణ కథల్ని తమ స్వలాభం కోసం ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. వాటి కోసమై నిస్వార్థ ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. అటువంటి నిజానిజ విశ్లేషణ చేయకపోతే పురాణ కథలన్నీ పిట్ట కథల్లానే తరువాత తరానికి అనిపిస్తూ ఉంటాయి. నిజానిజాల విశ్లేషణ చేసే అవసరం ఏముందో తెలియజెప్పేందుకు ఒక ఉదాహరణని ఎంచుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే గంగా అవతరణం అనే వృత్తాంతం. వరుస క్రమంలో సారాంశాన్ని చెప్పుకునేటైతే 3 కథలు ఉంటాయి. ఆ 3 కథల్ని తెలిసిన వరుస క్రమంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ క్రమం తప్పైతే క్షమించాలి. 3 కథలుగా 2 గ్రంథాల్లో ఉన్నాయి. ఒక 2 కథలు ఒక భాగంగా రామాయణంలో, ఒక భాగం భాగవతంలో ఉంటుంది. గంగకి త్రిపథగా అని ఒక పేరు ఉంది. ఆ పదానికి వ్యాఖ్యానంగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏ రకంగా చూసుకున్నా గంగాదేవి యొక్క వృత్తాంతం 3 దశల్లోనే ఉంటూ ఉంటుంది. అందుకే ఆవిడని త్రిపదగా అంటారు. రామాయణంలోని 2 కథల్లో మొదటిది ఏంటంటే గంగాదేవి యొక్క పుట్టుక. ఒక పుత్రికగా హిమపర్వతరాజు మైనావతి దంపతులకు జన్మించిందని, దేవకార్యార్థం దేవతలు వేడుకోగా గంగాదేవి ఇంద్రలోకంలో విరజానదిగా ప్రవహించిందని ఉంటుంది ఒక కథ. రెండవ కథ మనకి తెలిసిందే. భగీరథుడి కోరిక మేరకు భూలోకానికి వచ్చే క్రమంలో శివుడి జటాజూటంలోకి చేరి తాకిడ తగ్గించుకున్న ప్రవాహంగా నేల మీద ప్రవహించి, అటుపై పాతాళంలోకి భగీరథుడి కోరిక మేరకు ప్రవహించి సగరపుత్రులకి సద్గతి ప్రాప్తించడం. ఈ 2 కథలు రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి వివరించిన సందర్భంలో వస్తాయి విన్నంత వరకు. 2 భాగాలకి మధ్య భాగం అయిన ఒక వృత్తాంతం భాగవతంలో ఉంటుంది. అంటే ఆకాశగంగగా మళ్ళీ ఎలా ప్రకటితం అయింది అని. భాగవతంలోని వామన చరిత్రలో మహావిష్ణువు యొక్క 5వ అవతారమైన వామనమూర్తి బలిచక్రవర్తిని 3 అడుగుల చోటు అడిగి త్రివిక్రముడై ముల్లోకాలు వ్యాపించగా ఒక పదాన్ని భూమికి, ఒక పదాన్ని ఆకాశానికి తాకించినప్పుడు విరజానదిగా ఉన్న గంగ ఆకాశగంగగా ప్రకటితమైంది. మళ్ళీ అప్పుడు బ్రహ్మగారు కొంత తన కమండలంలోకి సేకరించి తిరిగి మహావిష్ణువు పాదాన్ని అభిషేకించడం అనేది జరిగిందని వర్ణన ఉంటుంది. అది గుర్తు చేసే విధంగానే అన్నమాచార్యులు ఒకానొక సంకీర్తనలో బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము అంటూ మహావిష్ణువుని కీర్తిస్తూ సంకీర్తన రాశారు. ఒక వరుస క్రమంలో మననం చేసుకుంటే గంగాదేవి హిమపర్వతరాజు మైనావతి దంపతులకి పుత్రికగా జన్మించి దేవతల కోరిక మేరకు ఇంద్రలోకానికి చేరి అక్కడ విరజానదిగా ప్రవహిస్తున్న సందర్భంలో మహావిష్ణువు పాదస్పర్శకి ఆకాశానికి బీట ఏర్పడగా అప్పుడు తిరిగి ఆకాశగంగగా ప్రకటితమయ్యి బ్రహ్మగారి కమండలంలోకి కొంత చేరి తరువాత భగీరథుడి కోరిక మేరకు శివుని జటాజూటంలోకి చేరి ప్రవాహంగా నేల మీదకి రావటం, తర్వాత పాతాళంలోకి చేరడం, సగరపుత్రులకి సద్గతి ప్రాప్తించడం. ఇది మొత్తంగా గంగావతరణం యొక్క వృత్తాంతం. ఒక గమనిక, ఇప్పటిదాకా వివరించిన వృత్తాంతం కథగా ప్రామాణికమైనదే. ఎందుకంటే ఎంతోమంది ప్రవచనకర్తలు గ్రంథ పఠనం చేసిన వారు వివరించి ఉన్నారు. వారి మాటని ఆప్తవాక్య ప్రమాణంగా భావించి తిరిగి నేను అదే వృత్తాంతాన్ని తెలిపే ప్రయత్నం చేశాను. అయితే వీడియోలోని తదుపరి భాగం మొత్తం కేవలం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ విశ్లేషణ అభిప్రాయం మాత్రమే. గంగా అవతరణం అనే శీర్షిక గమనిస్తే గంగా అవతరణం. అవతరణం అంటే దిగి రావడం. గంగా అన్న పదాన్ని మన పెద్దలు నీరు అనే ఉద్దేశంలో ఉపయోగించేవారనేది మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు. ఉదాహరణకి పచ్చి గంగన్న ముట్టను అని పెద్దల నానుడి కావచ్చు. వేరే 5 నదులని జత చేసి ఇది పంచగంగా ప్రకీర్తిత అనే ఒక శ్లోకం కూడా ఉంది. అంటే గంగని మన పెద్దలు నీరు అనే ఉద్దేశంలో ఉపయోగించేవారు. ఎందుకంటే మనకి హిమాలయాల్లో ఎక్కువ శాతం నదులు ఉద్భవించడం, అందులో కూడా ఎక్కువగా ప్రాముఖ్యమైనది గంగా అనే నదే కాబట్టి గంగని నీరు అనే ఉద్దేశంలో ఉపయోగించేవారు. గంగావతరణం అంటే నీరు దిగి రావడం. లోకంలో నీరు ఎన్ని రకాలుగా దిగి వస్తుంది అంటే 2 రకాలు. ఆకాశం నుండి వర్షంగా, 2 పర్వతాలపై నుండి ప్రవాహంగా.
2 దశల్ని సూచించే విధంగానే భాగవతం, రామాయణంలోని కథలు ఉంటాయి గమనిస్తే. 2 కథల్లో త్రిమూర్తులని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి పెద్దలు అనేది ఆలోచిస్తే, మామూలుగా మనకి త్రిమూర్తులంటే పురాణ పరిచయం ఉన్నంత వరకు వారు సృష్టి, స్థితి, లయకారకులు. కానీ ఈ కథ వరకు వారి ప్రాముఖ్యత వేరే అని నా అభిప్రాయం. మూర్తి అంటే రూపమని అర్థం. లోకంలో ఏదన్నా ఉనికిలో ఉంది అంటే సాధారణంగా వాయు, ద్రవ, ఘన స్థితుల్లో ఏదో ఒక రూపాన్ని కలిగి ఉంటుంది. త్రిమూర్తులు అంటే వాయు, ద్రవ, ఘన స్థితులకి ప్రతీక అని అని అనిపిస్తోంది. తోచింది చెప్తున్నానా అంటే అలా ఏం కాదు. త్రిమూర్తుల నివాసాలు గమనిస్తే మనకి ఇది స్పష్టమవుతుంది. మహావిష్ణువు క్షీరసాగరాన్ని, బ్రహ్మగారు భూలోకానికి ఊర్ధ్వలోకమైన సత్యలోకాన్ని, మహాశివుడు హిమపర్వతాల్లో ఒకటి అయిన కైలాస పర్వతాన్ని నివాసంగా కలిగి ఉంటారని పురాణాల్లో ఉంటుంది కదా. క్షీరసాగరం ద్రవస్థితిగా భావిస్తే మహావిష్ణువు ద్రవస్థితికి ప్రతీకగా పరిగణించవచ్చు. బ్రహ్మగారు ఉండే లోకం భూలోకానికి ఊర్ధ్వలోకం అంటే, భూలోకం అంటే నేలే కదా, నేలకి ఊర్ధ్వలోకం అంటే వాతావరణమే కదా, అంటే వాయుస్థితే కాబట్టి బ్రహ్మగారి లోకం వాయుస్థితికి ప్రతీకగా పరిగణించవచ్చు. మహాశివుడు హిమపర్వతాల్లో ఒకటైన కైలాస పర్వతంపై నివసిస్తారు అంటే హిమపర్వతమైన మామూలు కొండలైన అవి ఘనస్థితికి ప్రతీక కాబట్టి మహాశివుడు ఘనస్థితికి ప్రతీకగా భావించవచ్చు. ఆ రకంగా త్రిమూర్తులు పదార్థం యొక్క 3 దశలకి ప్రతీకగా పరిగణిస్తే ఈ కథలో మనకి ఒక స్పష్టత వస్తుంది. కథలో ఏ వరుస క్రమంలో త్రిమూర్తులని దాటుకుంటూ గంగా నేల మీదకి వచ్చిందో చూస్తే, శ్రీహరి కే పాద నఖ్ సే జన్మ తేరా బ్రహ్మా కా మండల్ భవన్ హై తేరా శివ కి జటా పే ఉతారీ గయి భాగీరథి తూ పుకారీ గయి. లోకంలో కూడా గమనిస్తే ద్రవస్థితికి ప్రతీక అయిన సముద్రాలు, పెద్ద పెద్ద నీటి సముదాయాల నుండి నీరు ఆవిరై వాతావరణంలోకి చేరి, అంటే వాయుస్థితి దరికి చేరి, ఆపై ఘనస్థితి అయిన పర్వతాలపైకి చేరుతుంది. తరువాతే ఒక తాకిడి తగ్గించుకున్న ప్రవాహంగా నేల మీదకి వస్తుంది. ఈ కథలో కూడా భూదేవి ఏకదాటి గంగా ప్రవాహాన్ని తట్టుకోలేకపోవడం వల్లే పరమశివుడు తన జటాజూటంలో బంధించి తాకిడి తగ్గించుకున్న ప్రవాహంగా నేల మీదకు విడిచిపెడతాడనేది వర్ణన ఉంటుంది. ఘనస్థితికి ప్రతీక అయిన భూదేవి ద్రవస్థితికి ప్రతీక అయిన గంగ తాకిడికి తట్టుకోలేకపోవడం అంటే అర్థం ఏంటో రీసెంట్గా జరిగిన వయనాడ్ ప్రాంతంలోని ప్రకృతి వైపరీత్యం ఉదాహరణగా నిలుస్తుంది. అంటే నీటి తాకిడికి నేల ఎలా దెబ్బతింటుంది అనే ఒక కన్సర్న్ని మన పెద్దలు అటువంటి వర్ణనలో చూపించారు. వయనాడ్ అనే ప్రాంతంలో సంవత్సరం పొడుగునా కురవాల్సిన వర్షంలోని 6% వర్షం ఒకే రోజు కుండపోత వానగా కురిసింది. అందువల్లే నేలలోని అపటుత్వం అనేది పోయి కొండ చర్యలు విరిగిపడ్డాయని. కొత్త నదులు ఎందుకు ఏర్పడట్లేదు ఇప్పుడు? ఆల్రెడీ ఉన్న నదులే ఇంకిపోతూ ఉన్నాయి. ఉన్న పర్వత ప్రాంతాలే చదునైపోతున్నాయి మన మైనింగ్ యాక్టివిటీస్ వల్ల. రోడ్లు వేసే తారు కోసం మైనింగ్ వ్యర్థాలతో నదుల దారులు మూసేస్తుంటే ఆ నీరే వర్షమై మన రహదారులను దెబ్బతీస్తోంది. నదులకి కావాల్సిన ఎత్తుపల్లాలు ఎక్కడి నుంచి లభిస్తాయి? అందుకే వర్షంగా పడుతున్న నీరు అస్తవ్యస్తంగా ఒక వరద ప్రవాహంగానో లేదు వ్యర్థమైన ప్రవాహంగానో వెళ్ళిపోతున్నాయి తప్ప కావాల్సిన నదీ ప్రవాహాలుగా మారట్లేదు, ఉపయోగపడట్లేదు. నేల మీదకి వచ్చిన గంగా ప్రవాహం పాతాళంలోకి చేరడం అంటే నీరు ఇంకి అండర్ గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ ఏర్పడడం. పైగా సగరపుత్రులని గమనిస్తే భూమి పొరల్లో కూరుకుపోయిన జీవరాశులని తలపిస్తారు. ఎందుకంటే భూమి పొరల్లో కూరుకుపోయిన జీవరాశులు అవశేషాలుగా మారాలి అంటే నీటి శాతం, అంటే అండర్ గ్రౌండ్ వాటర్లో ఉన్న నీటి విలువలు అవసరం అని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. చూశారు కదా గంగా అవతరణలోని ఎన్ని వర్ణనలు లోకంలో ప్రకృతిలో జరుగుతున్న పరిణామాలకి ఎంతవరకు సరిపోలుతున్నాయో. అదేవిధంగా ఎన్నో పురాణ కథలు ఏదో ఒక విధంగా అంతర్గతంగా వాస్తవికతని కలిగి ఉన్నాయి. అంతే తప్ప చరిత్రలోని ఒక సంఘటనగా పరిగణిస్తే పురాణ కథలు అతిశయోక్తుల దృష్ట్యా చరిత్ర కాదన్నట్టే కొట్టిపడేయాలనిపిస్తాయి. కానీ వాటిలోని ఇటువంటి
అంతర్గతంగా ఉన్న విషయాలని గమనిస్తే ఏ ఉద్దేశంతో పెద్దలు ఈ కథల్ని మనకు అందించారో అర్థమవుతుంది. విశ్లేషణలో కానీ, ఇందాక చెప్పిన వృత్తాంతంలో కానీ నేనేమన్నా పొరపాట్లు చెప్పుంటే క్షమించండి. ప్రామాణిక గ్రంథ పఠనం చేసిన వ్యక్తులెవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఈ విశ్లేషణని, ఆ వృత్తాంతాన్ని చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో తెలియజేయండి. ధన్యవాదాలు.